ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు బస్సుల్లో మహిళలకు ప్రయాణం అయితే కల్పిస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే పల్లి వెలుగు అయితే చూపిస్తున్నారు. అంటే కేవలం పల్లి వెలుగులో మాత్రమే మహిళలకు అవకాశం ఇస్తారా? లేదంటే తెలంగాణలాగా అటు ఎక్స్‌ప్రెస్‌లో డీలక్స్ బస్సుల్లో కూడా అవకాశం ఇస్తారా? అనేదైతే మనకి క్వెషన్ మార్క్‌గా తయారైంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉగాది నుంచి అమలు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకోమని కూడా అధికారులకు చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించిన నివేదికనైతే వెంటనే ఇవ్వాలని చెప్పారు. ఆర్టీసీ వ్యవహారంపై ఇక్కడ సచివాలయంలో దీనికి సంబంధించి డిస్కషన్ కూడా చేశారు. సంక్రాంతి నుంచే ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని అనుకున్నాం అని మొదట సీఎం చెప్పగా మంత్రి అధికారులు స్పందిస్తూ జీరో టికెటింగ్ విధానం ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పడుతుందని 15 రోజులు వీటన్నింటినీ సిద్ధం చేయాలని కష్టమని చెప్పారు. దీనిపై చర్చ అనంతరం ఉగాది నుంచి అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించండి. అలాంటి మనకి ఇక్కడ రాకుండా చూసుకునేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలు అనేవి కూడా చేయండి అని చెప్పారు. అందువల్ల మంత్రివర్గ ఉపసంఘం జనవరి 3న కర్ణాటక 6, 7 తేదీల్లో ఢిల్లీలో పర్యటిస్తుంది. అక్కడ పరిస్థితులపై నివేదిక అయితే ఇస్తుందన్నమాట. అయితే ఇచ్చిన తర్వాత దీన్నైతే స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి పల్లి వెలుగులు కేవలం పల్లి వెలుగులో మాత్రమే అవకాశం ఇస్తే అది తీరని అన్యాయం అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే అటు ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌లో కూడా ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఉచితంగా తిరిగే అవకాశం అయితే కల్పించాలి. కానీ మనకి ఇక్కడ పల్లి వెలుగులని హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.